ప్రైవేటు కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ కాలేజీలను తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు గాజువాక నియోజకవర్గం అగనంపూడిలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు కళాశాలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలు ఉండే విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి మంత్రి నారా లోకేష్ ముందడుగు వేశారని తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏడాదికి 17 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 270 ప్రభుత్వ కళాశాలలో మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించామని, అలాగే వచ్చే విద్యార్థితో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే గారికి మరియు మిగిలిన పెద్దలకు, పత్రికా సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారములు. నా తోటి విద్యార్థులకు నా శుభాకాంక్షలు. ఈ రోజు శుభదినం. ఎందుకనగా విద్యార్థులందరూ ఎంతో ఎదురు చూస్తున్న మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా ఈ ఏడాది నుంచి అమలు కావడం మా భవిష్యత్తుకు బంగారు బాట. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులందరూ పేద మధ్య తరగతి కుటుంబం చెందిన వారే. చాలా మంది విద్యార్థులు సరైన పోషకాహారం లేక అనారోగ్యం పాలవుతున్నారు. తద్వారా చదువు మీద దృష్టి నిలపలేకపోతున్నారు. ఈ రోజు నుంచి విద్యార్థులకు ఇటువంటి ఇబ్బంది లేకుండా, అనారోగ్యం పాలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న మా ప్రియతమ విద్యాశాఖ మంత్రి వర్యులైన శ్రీ నారాయణ లోకేష్ గారికి, అదే విధంగా మా ఇంటర్మీడియట్ కమిషనర్ మేడం గారైన కృతికా శుక్లా గారికి, ఈ ప్రభుత్వానికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదే విధంగా స్టూడెంట్ కిట్ అని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం మాకెంతోగానో ఉపయోగపడింది. మాకు మీరు ఇచ్చిన నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, బ్యాగ్స్ బయట కొంటే ఎంత ఖర్చు కూడుతో పని. ఈ విషయంలో గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి అయిన శ్రీ నారా లోకేష్ గారికి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. పెడుతున్నారు అని ఆలోచించుకుంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది డ్రాప్అవుట్స్ అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కొంచెం దూరంగా ఇల్లు ఉన్న పరిస్థితుల్లో తెల్లవారే క్యారెట్ తెచ్చుకునేటువంటి పరిస్థితులు, కొంచెం బీదర్గంలో ఎక్కువ మంది ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మధ్యాహ్నం భోజన పథకం అందిస్తే ఎక్కువ మంది పిల్లలు డ్రాప్అవుట్ కాకుండా ఉంటారు అనే ఉద్దేశంతో ఈ ఆలోచనని యువ నాయకులు లోకేష్ బాబు గారు చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఇక్కడ అక్కడ మినిస్ట్రీని తీసుకొద్దాం అనుకున్నాను. కాకపోతే వారికి స్కెడ్యూల్ ఎక్కువ ఉన్న వల్ల మరి మహిళా కాలేజ్ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి మహిళా కాలేజ్ వెళ్ళారు. నెక్స్ట్ టైం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా నేను తెలియజేస్తాను, లోకేష్ బాబు గారిని కానీ మంత్రి గారిని కానీ ఖచ్చితంగా తీసుకొస్తారని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసి దీనికి సభా అధ్యక్షుడు వహిస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిఈఓ గారికి, ఎంఈఓ గారికి, స్థానిక కార్పొరేట్ సోదరులు రౌత్ సీన్ గారికి, అలాగే వరలక్ష్మి గారికి, సీనియర్ జనసేన నాయకులు సోదరులు మా కోన తాతారావు గారికి, అలాగే విజయ్ గారికి, అలాగే సత్యారావు గారికి, మా సోమశేఖర్ గారికి, అలాగే మా మాస్టర్ గారికి, నారాయణ మా